హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం తెలంగాణలో జరిగిపోయే పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే అసలు హైదరాబాద్లో కాంగ్రెస్ బోని కొట్టబోతుందా, అసలు ఒక సీట్ అన్నా గెలవబోతుందా అనే దాని గురించి పెద్ద చర్చగా మారింది. ఒక్కసారి మనం అడిగి తెలుసుకుంటే కనుక ప్రజల్ని కాంగ్రెస్ ఎలా ఉండిపోతుంది సిటీ సంబంధించి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండిపోతుంది అనుకుంటారని ఈసారి పార్లమెంట్ ఎలక్షన్? బీఆర్ఎస్ఏ ఎక్కడ గెలుస్తుందా, లేదంటే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి? మెయిన్ సిటీ పరంగా చూసుకుంటే సిటీ పరంగా చూస్తే మాత్రం ఇక్కడ కేసీఆర్ అనేది చాలా అభివృద్ధి చేసిండు కాబట్టి సిటీలో కేసీఆర్ రావచ్చు. కాకపోతే పల్లెలలోనేమో పేద ప్రజలకి ఎటువంటి సహాయం సరిగ్గా అందుబాటు కాలేదు కాబట్టి పల్లెలలో మాత్రం కాంగ్రెస్కి ఈసారి వేసి గెలిపించారు కాబట్టి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ అని అనుకుంటున్నాం. ఎందుకని అంటే సిటీలోనే ఒక అభివృద్ధి కనిపించిందా, విలేజ్లో ఎందుకు కనిపించలేదు అంటారు? మరి కేసీఆర్ గవర్నమెంట్ చెప్తానే ఉంది కదా, ప్రతి విలేజ్లో కూడా అంటే తండాలని గ్రామ పంచాయతీలు చేసాం ఇలాగని గట్ట. అంటే సిటీలలో చూస్తేనేమో మనకి పేద ప్రజలకు చూడడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కానీ అభివృద్ధి అయిందని అనుకుంటున్నారు. మన పల్లెటూర్లలో చూస్తే ఇంకా గ్రామాలలో చాలా పనులు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందుకోసమని కేసీఆర్ది అప్డేట్ ఇంకా రాలేదు, మనకి ఇంకా తెలియబోతుంది. అలా అని కాదు, ఇప్పుడు రోడ్ల విషయం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న రోడ్లే పల్లెటూరులో కూడా ఉన్నాయి అనుకుంటారా? పల్లెటూరులో అయితే సగంకి సగం లేవు సార్. మా ఊరే చెప్తున్నా, మా ఊళ్ళో కూడా చాలా, మాది జైరాబాద్ మండలం, కాకపోతే మా ఊళ్ళలో ఇంకా రోడ్లు లేవు, అదే కాలువలు మురికి కాలువలు అట్లనే ఉన్నాయి కాబట్టి ఏమీ రాలేదు ఇంకా. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకోవచ్చు, బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకోవచ్చు అనుకో? మళ్ళీ చూస్తే కాంగ్రెసే వస్తుంది, మ్యాక్సిమం 70 సీట్ల వరకు వచ్చేస్తుంది కాంగ్రెసే. పార్లమెంట్ 17 సీట్లు ఉన్నాయి కదా, అది ఒక వస్తుండొచ్చు అన్న, మ్యాక్సిమం 10 వరకన్నా వస్తుంది. బీజేపీ ఛాన్స్ ఉండొచ్చా ఈసారి పార్లమెంట్కి సంబంధించి? అంటే పైన మోడీ ఉండాలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. బీజేపీ అనేది ఒక మ్యాక్సిమం చూస్తే మతపరంగా జరుగుతుంది కాబట్టి అది తక్కువ, అందరినీ సమాన హక్కుతో చూడాలి అని నా ఒక చిన్న కోరిక. అంటే ఇప్పుడు రామ మందిరం ఎఫెక్ట్ పడొచ్చు అంటారా ఎలక్షన్ మీద? అది మనకి తెలియదు. ఇక అందరు మంచి, మన కోసం అయితే మంచి గుడిని అయితే కట్టి ఇచ్చిండు, దానికి సంతోషం, దానికి ఇంకేముండదు. మోడీ హవా అంటే లేదంటే ఇక్కడ మోడీ హవా తెలంగాణలో ఎలా ఉండొచ్చు అనుకుంటారు? అంటే సౌత్లో అసలు ఉండదు, ఎలా ఉండొచ్చు అసలు సౌత్ పరంగా చూసి? సౌత్ పరంగా చూస్తే అక్కడ మోడీజీ అన్ని మంచిగా చేసిండేమో మనకు తెలియదు కాబట్టి అక్కడ చేసి ఉండొచ్చు. ఇక్కడైతే ఇంకా ఇప్పుడిప్పుడు రామ మందిర్ కట్టిన నుంచే అందరికీ ఎక్కువ తెలిసింది, అందుకోసమని ఇప్పుడు మోదీ మనకు తెలుస్తుండు అంతే. మరి కరెంటు పోయింది అంటారు కదా చాలా మంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాని గురించి ఏమంటారు? ప్రభుత్వం వచ్చిందే ఒక 2 months 3 months అవుతుందన్న, అప్పుడే అన్నీ కావాలంటే కావు కదా, మన కోసం చేస్తాడేమో, మెల్లిమెల్లిగా చేస్తాడేమో, అభివృద్ధి చేస్తుండొచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, దాని వరకు యూజ్ ఉందా లేదా అసలు? అంటే మీ వరకు చూసుకుంటే, అంటే మీరు జెంట్స్ లేడీస్ అందరికీ ఫ్రీ ఉన్నది, ఎలా చూడొచ్చు అది అసలు? అంటే పేదవాళ్ళకి మంచిగానే ఉంది ఫ్రీ బస్ అనేది. అంటే ఇక తర్వాత ఏంటంటే ఉన్న వాళ్ళేమో కొట్టుకుంటారు, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి పేదవాళ్ళని చూడాలి, ఉన్న వాళ్ళని చూడాలి, దానికోసమని ఇట్లా గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న. లేని వాళ్ళకు మంచిగానే ఉంది, అది అర్థం చేసుకొని ముందుకెళ్తే మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. 6 పథకాలు ఇస్తుంది అనుకుంటున్నారా వాళ్ళు ఇచ్చిన 100 రోజుల గడువులో? టైం అయితే చెప్పిండు కదా 3 నెలలు, అప్పటి వరకు చూద్దామండి. ఇవ్వకుంటే దాని పరిష్కారం వేరు ఉంటుంది వెనకగించి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.